No. Okay. I'll just check. Thank you, madam. Yeah, they are not happy with the maintenance, the food, even the facilities provided to them. Who is feeling discomfort? Is feeling that No, I didn't say about that. It's not about your comfort, it's about the comfort of the students. So you have no right to say that I am not I'm not comfortable. saying like that. Yeah. Can we have a look at your hostel, your food and everything? Okay, chalo. Per student, how much the fees you are taking? So we need to. None of the student is happy. They are saying it's like a prison. Just see, there is no ventilation, nothing. యా ఉండండి అమ్మా ఉండండి, మీదే కదా రూమ్ ఇది కాదా? దిస్ ఇస్ సో డర్టీ. అస్సలు బాగాలేదు చూడండి, అసలు ఎంత చెత్తగా ఉంది. నువ్వు వెళ్ళకు గర్ల్స్ది కదా, నువ్వు వెళ్ళకు, వద్దు వెళ్ళకు. చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు ఏంది ఇది? ఏం పిల్లల హాస్టల్ ఇది? ఒకసారి చూడండి అసలు ఏం. ఇలా బంధించి పెడితే పిల్లల్ని చదవమని ఎలా చదువుతారు వాళ్ళు? అసలు గాలి లేదు, వెలుతురు లేదు, ఏదీ లేదు. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. అన్ని రూమ్స్ పరిస్థితి అదే. చూడు అసలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ ఇవి చూడు, అసలు కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టేశారు. అసలు బయట నుండి గాలి వచ్చేది లేదు, పోయేది లేదు. 4 బెడ్సే కాకుండా బట్ అవతారం చూడు, అసలు గాలి వచ్చేది లేదు, వెలుతురు వచ్చేది లేదు. పిల్లలు అదే చెప్తున్నారుగా, మాకు జైల్లాగా ఉంది ఇది అని చెప్పి. అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది. చూడు, ఒక్క రూమ్ అయినా అసలు ఒక సఫిషియంట్గా స్పేస్ కానివ్వండి. సేమ్ చాలా దారుణంగా ఉన్నాయి అసలు. ఈ రూమ్కి అయితే విండో కూడా లేదు కనీసం, ఒక వెంటిలేషన్ లేదు. क्या हालत है ये? అసలు జనాలు లగేజ్ కోసం రూమ్ పిల్లల కోసం రూమ్ అర్థం కాని పరిస్థితి ఉంది. ఏమీ లేవు అసలు. మేము గవర్నమెంట్ హాస్టల్స్లలో మనం ఆ ప్రొవిజన్ ఇస్తాము. ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్ పరిస్థితి అంతా ఇదేనా? మన ఇంట్లో అలా ఉంటామమ్మ మనం. ఒక రూమ్లో అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మనం ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ, పడుకునేది ఎక్కడ, వస్తువులు పెట్టుకునేది ఎక్కడ? కనీసం గాలి, వెలుతురు ఏదన్నా కనీసం. మనం చదువులో ఏం చెప్తామమ్మ? గాలి వెలుతురు ఉండాలి మనిషికి అని చెప్తాం. గాలి వెలుతురు ఉందా ఇక్కడ? ఉందా? గాలి వెలుతురు ఉందా అనేది పాయింట్.
క్లోజ్ ఏసీ రూమ్, ఏసీ వేసుకున్నప్పుడు క్లోజ్ చేయడం అనేది డిఫరెంట్. ఏసీ రూమ్ ఉంది కదా అని గాలి వెలుతురు లేకుండా చేసుకోము కదా. మ్యామ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కరెక్ట్గా ఉండాలి. మ్యామ్ ఎక్స్ప్లెనేషన్